తినడానికి అది మాత్రమే మిగిలింది. చెప్పడానికి అది మాత్రమే మిగిలింది. చెయ్యడానికి అది మాత్రమే మిగిలింది. చదవడానికి అది మాత్రమే మిగిలింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు ను ఉపయోగిస్తాం. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు అంటే అది మాత్రమే మిగిలింది. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు ప్లస్ V1. తినడానికి అది మాత్రమే మిగిలింది. తినడానికి అది మాత్రమే మిగిలింది. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు ఈట్. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు ఈట్. త్రాగడానికి అది మాత్రమే మిగిలింది. త్రాగడానికి అది మాత్రమే మిగిలింది. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు డ్రింక్. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు డ్రింక్. చెప్పడానికి అది మాత్రమే మిగిలింది. చెప్పడానికి అది మాత్రమే మిగిలింది. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు సే. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు సే. చేయడానికి అది మాత్రమే మిగిలింది. చేయడానికి అది మాత్రమే మిగిలింది. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు డూ. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు డూ. నేర్చుకోవడానికి అది మాత్రమే మిగిలింది. నేర్చుకోవడానికి అది మాత్రమే మిగిలింది. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు లెర్న్. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు లెర్న్. ఇవ్వడానికి అది మాత్రమే మిగిలింది. ఇవ్వడానికి అది మాత్రమే మిగిలింది. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు గివ్. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు గివ్. కొనడానికి అది మాత్రమే మిగిలింది. కొనడానికి అది మాత్రమే మిగిలింది. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు బై. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు బై. చదవడానికి అది మాత్రమే మిగిలింది. చదవడానికి అది మాత్రమే మిగిలింది. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు రీడ్. ఓన్లీ దట్ వాజ్ లెఫ్ట్ టు రీడ్. అడగడానికి అది మాత్రమే మిగిలింది. అడగడానికి అది మాత్రమే మిగిలింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.